తెలంగాణలో హెచ్సియు భూముల వివాదం డైలీ సీరియల్ను మించిపోయేలా రోజుకో ట్విస్ట్ ఊహించని మలుపులు తీసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా రచ్చ జరుగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను అమ్మేయాలని, కాంక్రీట్ జంగిల్గా మార్చేయాలని చూస్తోందంటూ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. నిరసనలు, ఆందోళనలతో యూనివర్సిటీ ఇప్పుడు అట్టుడిగిపోతోంది. విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్షాలు నిలుస్తున్నా ప్రభుత్వం అసలు తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. హెచ్సియు భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు ఆందోళన, నిరసనలు చేపట్టాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఖండించారు. ఈ క్రమంలో మంగళవారం హెచ్సియుకు వెళతారని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం తెలిపింది. దీంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు మోహరించారు. పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హెచ్సియుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇదే తరహా అంశానికి తెరలేపింది. అప్పట్లో టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ భూములను అమ్మే కార్యక్రమానికి తెరలేపిందని విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ బాటలోని రేవంత్ రెడ్డి భూముల అమ్మకానికి తెరలేపారంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. మరోవైపు హెచ్సియు భూములపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు మంగళవారం తరగతి బహిష్కరణలకు పిలుపునిచ్చారు. నిరసనలు ఉధృతం చేయాలని నిర్ణయించాయి. హెచ్సియు భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. కాగా ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా హెచ్సియు భూములు అమ్మే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ చర్యలు తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ నేతలు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతుంటే భవిష్యత్తు తరాలకు, శ్మశానాలకు కూడా జాగాలు ఉండవు అంటూ గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడని ఎద్దేవా చేస్తున్నారు. హెచ్సియులో ఫుట్బాల్ ఆడినప్పుడే రేవంత్ కన్ను ఆ భూములపై పడిందని మండిపడుతున్నారు. హెచ్సియు భూముల వ్యవహారంపై ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. హెచ్సియు విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆ భూములపై హెచ్సియుకు ఎటువంటి సంబంధం లేదు. అవి ప్రభుత్వ భూములంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు ఆ భూముల్లో చెట్లను తొలగించి నిర్మాణాలు చేపట్టేందుకు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, ఆ భూములు అమ్మడం ద్వారా వచ్చే 25,000 కోట్ల రూపాయలు ఆదాయంతో ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అడ్డుకోబోయిన విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ మాత్రం భూములపై సర్వే జరగలేదు. అవి ప్రభుత్వ భూములని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తోంది. ఇలా విద్యార్థి సంఘాలు, హెచ్సియు ఓవైపు, తెలంగాణ ప్రభుత్వం మరోవైపు 400 ఎకరాల భూములు మావంటూ గత కొద్ది రోజులుగా వివాదం తారాస్థాయికి చేరింది. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని దోషిగా బోనులో నిలబెట్టి విమర్శలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా కీలక డాక్యుమెంట్ను బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 2004లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హెచ్సియులోని ప్రస్తుతం వివాదంగా మారిన 400 ఎకరాల భూములను ప్రభుత్వానికి, హెచ్సియుకు అప్పగించినట్లు అప్పటి రిజిస్ట్రార్ సంతకం చేసి ఉన్న కీలక డాక్యుమెంట్ను బయటపెట్టింది. అయితే హెచ్సియు నుండి ఈ భూములు తీసుకున్నందుకు ప్రతిగా అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం హెచ్సియుకు గోపనపల్లిలోని సర్వే నెంబర్ 36లో 192 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాలు, మొత్తంగా 397 ఎకరాలు కేటాయించినట్టు డాక్యుమెంట్లు బయటపెట్టింది. ఇలా హెచ్సియు అప్పటి ప్రభుత్వం మధ్య భూ బదలాయింపులు జరిగినట్లు తాజాగా వెలుగు చూసిన డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోంది.
ఎవరెన్ని విమర్శలు చేసినా, విద్యార్థులు ఎంతలా నిరసనలు చేసినా ముందుకే వెళతాం, ఆ భూములను ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసి తీరుతామంటోంది తెలంగాణ సర్కార్. తాజాగా బయటపెట్టిన డాక్యుమెంట్తో ప్రభుత్వం తీరును సమర్థించేందుకు మరో ఆయుధంగా దొరికిందని చెప్పవచ్చు. అయితే ప్రతిపక్షాలు మాత్రం వన్యప్రాణులను హతమార్చి కాంక్రీట్ జంగిల్ను నిర్మించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. యూనివర్సిటీ భూములపై మొదట సర్వే జరగాలి. అలా సర్వే జరపకుండా మీ ఇష్టానుసారం ఎలా భూములను స్వాధీనం చేసుకుంటారని హెచ్సియు ప్రశ్నిస్తోంది. మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అలా అని ప్రభుత్వం కూడా ఆ దిశగా విద్యార్థులను ఒప్పించి ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. భూమిపై హక్కులు ఉన్నా అభ్యంతరాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ సర్కార్, హెచ్సియు మధ్య భూ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలోనే గచ్చిబౌలి భూముల ఇష్యూపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ వటా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. భూములను వేలం వేసేందుకు, చదువు చేసేందుకు ప్రయత్నించగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక విపక్ష నాయకులు వారి పోరాటానికి మద్దతుగా ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గచ్చిబౌలి భూముల వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భూముల వివాదంలో ఇంకెన్ని ట్విస్టులుంటాయో చూడాలి మరి.